నమస్తే. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. గాతు ముహూర్తం అంటే ఏంటి? గాతు ముహూర్తంలో పనులను ప్రారంభిస్తే అవి ముందుకు వెళ్తాయా, వెళ్ళవా? ఆ పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈరోజు మనం సింహరాశి, కన్యారాశి వారి గాతు ముహూర్తాలు, సమయాలు, వారికి అనుకూలంగా ఎప్పుడుంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శుభాశిస్సులండి. గురువుగారు, గాతు ముహూర్తం అవును అని చాలా మంది అంటుంటారు. ఈ గాతు ముహూర్తంలో పనులు చేయకూడదు అంటే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదు అనేది చాలా మందికి తెలియదు. ఈ రోజు సింహరాశి వారు ఎలాంటి పనులు చేయాలి, గాతు ముహూర్తంలో ఎలాంటి పనులకు దూరంగా ఉండాలో మీరు తెలియచేస్తారా? తప్పకుండా. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మామూలుగా మనం అయ్యగారిని, పూజారిని అడుగుతాము. అడిగినప్పుడు ఏంటంటే అతను మనకు పంచాంగంలో ఉన్నటువంటి ముహూర్తాలని, ఇచ్చినటువంటి ముహూర్తాన్ని చూసుకుంటాడు. అలాగే వాళ్ళ పేరు ప్రకారంగా కానీ, లేదంటే వాళ్ళ జన్మ నక్షత్ర ప్రకారంగా కానీ నక్షత్రం చూసుకుంటాడు, తిథి చూసుకుంటాడు, అలాగే ముహూర్తం కూడా చూసుకుంటాడు. ఆ ముహూర్తం చూసుకొని ఈ ముహూర్తం బాగుంది తన సైడ్ నుంచి ఇతను రాసిస్తాడు. అయితే అక్కడ ఏంటంటే అందులో ఇంకా కొంచెం డెప్త్ అంటే మనము ఈరోజు ఈ ముహూర్తం వృషభ లగ్న ముహూర్తం అనుకుందాం, లేదు కన్యాలగ్న ముహూర్తం. కన్యాలగ్న ముహూర్తం అనేది మంచి ముహూర్తమే, లేదా సింహలగ్న ముహూర్తం కూడా మంచి ముహూర్తమే. ఈ రెండిట్లో ఏదో ఒకటి సజెస్ట్ చేస్తాడు. అంటే ఈ ముహూర్తం మీకు బాగుంది, వారం కూడా బాగుంది, శుక్రవారము. అలాగే తిథి కూడా చూస్తాడు. అవి కూడా మధ్య రకం బాగుంటే మంచి తిథి అయితే మంచి తిథి, లేదంటే మధ్య రక తిథి అయితే పర్వాలేదు, బాగుంది, ఈ ముహూర్తానికి చేసుకోండి అని చెప్తాడు. అంటే తన సైడ్ నుంచి చెప్పింది కరెక్టే. కానీ ఆ ముహూర్తం అనేది, అందులో ముహూర్తము, ఆ ముహూర్తానికి గృహప్రవేశము, అలాగే గృహ ఆరంభము అంటే భూమి పూజ చేసుకోవడం, శంకుస్థాపన, అలాగే అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము, వివాహము, ఉపనయనము, ఎట్సెట్రా ముహూర్తాలన్నీ కూడా ఇచ్చి ఉంటారు. అయితే ఇన్ని మంచి ముహూర్తాలు, దాంతోపాటు కూడా విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట అంటే దేవాలయ ప్రతిష్టలు, ఇవన్నీ కూడా ఇచ్చుంటారు. ఎందుకంటే ఆ ముహూర్తం మంచిదే. కానీ ఏ మనిషికి, ఆ అడిగినటువంటి మనిషికి ఇందాక మనం చెప్పుకున్నట్టు గాతు వారం అనేది చాలామంది కనుక్కుంటారు. అయితే గాతు వారము, శుక్రవారము గాతు వారమా కాదా, ఓకే పర్వాలేదు, వాళ్ళు చూడరు ఏవంతగా. ఒకవేళ చూసినా కొంతమంది చూస్తారు, ఈ వారం పనికి రాదు, బాగలేదు అనేసి ఇంకొకటి ఏదైనా చూస్తారు. అయితే అక్కడ మనం వారం ఒకటే చూసుకున్నాం, గాతు వారం. ఇక్కడ ముహూర్తం అంటే టైం, ఇది గాతు ముహూర్తమా కాదా అన్నది కూడా మనం ఇంపార్టెంట్గా చూడాలి. ప్రతి మనిషికి కూడా ఒక ముహూర్తమే గాతు ముహూర్తం ఉంటుంది. ఆ గాతు ముహూర్తాన్ని మనము వదిలేసి, అవాయిడ్ చేసి, మిగతా ఏ ముహూర్తంలో చేసినా కూడా ఆ పని సక్సెస్ అవుతుంది. ఇంకా కూడాను అదృష్ట అంటే శుభ సమయం, అదృష్ట సమయం అంటే గుడ్ టైం అని మనం అదృష్ట సమయంలో చేసినట్టయితే జీవితాంతము ఆ చేసిన పని వల్ల సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందము, కుటుంబం అంతా కూడా అభివృద్ధి, ప్రశాంతత, మనశ్శాంతి. ఒక్కొక్కరు ఒక్కొక్క ముహూర్తంలో వాహనం కొంటారు. అదే బైక్ అనుకుందాం, స్కూటరే కొంటారు. ఆ ముహూర్తాన్ని బట్టి వాళ్ళకు బాగా కలిసి వస్తుంది. అవును గురుగారు. ఆ వాహనం వాళ్ళకు కూడా ఆ వాహనం పైన ప్రేమ, అంటే బాగా ఇది నాకు రన్నింగ్ జరిగింది, బాగా తిరిగింది, నాతో పాటు ఇది ఎంతో శ్రమపడి నా పనులన్నిటికీ సహకరించింది, ఇది తీసుకొని నేను ప్రయాణం చేసిన తర్వాత ప్రతిదీ కూడా కలిసి వచ్చింది అని కూడా చెప్పుకుంటుంటారు. దానిపైన ప్రేమ పెంచుకుంటారు, ఇష్టపడుతుంటారు. మనము ఆ బైక్ కొన్నటువంటి శుభ సమయాన్ని బట్టి, అది శుభ సమయం కాబట్టి మనం కారు కొనుక్కునే అటువంటి స్థాయికి ఎదుగుతాం. డెవలప్మెంట్ అదే కలిసి వచ్చేటువంటి సమయం. మనం కొన్న టైం బాగుంది కాబట్టి ఈరోజు బైక్ కొన్న వాళ్ళము రేపు కారు కొనుక్కుంటాం. రేపని కాదు, అభివృద్ధి అనేది కనపడుతుంది. ఎందుకంటే మనము 2-3 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో బాగా అభివృద్ధి చెందేసి అప్పుడు మళ్ళీ కారు కొనుక్కునే స్థాయికి ఎదిగిపోతాం. ఇలా మన యొక్క శుభ సమయం అనేది, ముహూర్త బలం అనేది ఇంపార్టెంట్. కన్యారాశి, సింహరాశి. అయితే కన్యారాశి వారికి
సింహరాశి వారికి ముందు, తర్వాత కన్యారాశి వారికి. ఓకే గురుగారు. సింహరాశి వారికి వచ్చేటప్పటికి మాసాలలో జ్యేష్ఠ మాసం అనేది ముఖ్యమైన పనులు చేయకూడదు. జ్యేష్ఠ మాసం అంటే మనకు మే నెల వస్తుంది ఇంగ్లీష్ ప్రకారంగా, తెలుగు ప్రకారంగా మనకు జ్యేష్ఠ మాసం. ఈ జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన పనులు చేయరాదు. ఇక్కడ జ్యేష్ఠ మాసంలో ఈ రాశి వాళ్ళు మాత్రమే, సింహరాశి వాళ్ళు మాత్రమే జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన పనులు చేయరాదు. అయితే ఒకవేళ వివాహం చేసుకుంటున్నారనుకుందాం, ఎవరైనా సరే, ఏ రాశి వాళ్ళైనా కూడాను, జ్యేష్ఠ మాసంలో ఇంటికి పెద్దవాడు సింహరాశి, అందులో ఇంటికి పెద్దవాడంటే జ్యేష్ఠపుత్రుడు అంటారనమాట. జ్యేష్ఠపుత్రుడు అలాగే జ్యేష్ఠ మాసము ఇక్కడ 2. దీంతోపాటు మనము చేసుకోబోయే అమ్మాయి ఆ ఇంటికి పెద్దమ్మాయి అంటే జ్యేష్ఠపుత్రిక అనుకోండి. అమ్మాయి పెద్దదే, ఇటు అబ్బాయి పెద్దవాడే, అందులో సింహరాశి. ఇదే కాకుండా ఏ రాశి వాళ్ళైనా కూడా చేసుకోకూడదు, అందులోనే సింహరాశి వాళ్ళు అస్సలు చేసుకోకూడదు. ఓకే. జ్యేష్ఠ మాసంలో 3 జ్యేష్ఠలు కలవకూడదు. 3 జ్యేష్ఠులు కలవకూడదు. అవును. జ్యేష్ఠ మాసం అనేది ఒక నెగటివ్ మాసం. అయితే శుభకార్యాలు చేసుకోకూడదా, చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ అందరికీ కాదు. ఇందాక చెప్పినట్టు సింహరాశి వాళ్ళు జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. చాలామంది సింహరాశి వాళ్ళంటే మకా నక్షత్రం, అలాగే ఇక్కడ మనకు పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం 1వ పాదం, ఈ 3 నక్షత్రాలు కలిసి సింహరాశి. ఈ 3 నక్షత్రాలలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కూడా జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. చేసుకున్నట్టయితే జీవితం మళ్ళీ కొద్ది రోజులు తిరగతలకి మళ్ళీ ద్వితీయ వివాహం జరగాల్సిందే, అంటే 2వ వివాహం జరగాల్సిందే. లేదు, ఒకవేళ వాళ్ళకి జ్యేష్ఠ మాసంలో అయినా మనం ఇందాక చెప్పుకున్నట్టు ముహూర్త బలం బాగా ఉండి వాళ్లకు అటును వారము కూడా శుభవారమయ్యి, అలాగే నక్షత్రం కూడా శుభ నక్షత్రం అయ్యుండి, ఇక్కడ ముహూర్త బలం అయ్యుండి చేసున్నట్టయితే ఇక్కడ మనకు జ్యేష్ఠ మాసంలో చేసుకోవడం వల్ల జీవితాంతము కష్టాలు అయితే ఎదుర్కొంటూ ఉండాల్సిందే, కష్టాలు అయితే పడుతూ ఉండాల్సిందే, కానీ విడిపోయే సమస్యలు అనేది ఉండదు. ఎందుకంటే ముహూర్త బలం కాబట్టి. కాస్త మధ్యలో ఎడబాట్లు జరుగుతూ ఉంటాయి, తరచూ గొడవ పడుకోవడం, అలాగే వెళ్ళిపోవడం, కొద్ది రోజులు 1 నెల 2 నెలలు లేదంటే 6 నెలలు లేదా 1 సంవత్సరం ఎడబాటు ఉండడం, మళ్ళీ ఉండలేక మళ్ళీ కలిసిపోవడం, మళ్ళీ కొద్ది రోజులు ఉండి మళ్ళీ గొడవ పడుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, ఇలా తరచూ వాళ్ళ జీవితం అంతా కూడా కష్టాలతో కూడుకొనే ఉంటుంటుంది. అందుకనేసి సింహరాశి వాళ్ళు ఎవరైనా సరే జ్యేష్ఠ మాసంలో వివాహం చేసుకోకూడదు. ఇదే కాకుండా పెళ్లి చూపులు కూడా చూడకూడదు. అవే కాకుండా మనం నిశ్చితార్థాలు అంటే ఎంగేజ్మెంట్, నిశ్చయితాంబూలాలు అనేది కూడా ఎంగేజ్మెంట్ జరుపుకుంటూ ఉంటారు. అదే రింగు పెట్టడం కానీ, లేదంటే ఏదన్నా చైన్ వేయడం కానీ, రకరకాల అంటే పూలమాల ధరించినట్టే, మనము గోల్డ్ చైన్ వేసినా పూలమాల వేసినట్టే, ఇలా రకరకాలైనటువంటి ఒక్కొక్క ప్రాంతాల వారిగా ఒక్కొక్క రకంగా చేసుకుంటుంటారు. అయితే ఆ జ్యేష్ఠ మాసంలో చేయడం వల్ల జీవితాంతం కష్టాలే వాళ్ళకి, ఎవరికి, ఆ దంపతులిద్దరికీ కూడా. అందుకనేసి ఈ యొక్క సింహరాశి వాళ్ళు జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. గృహప్రవేశాలు కానీ, లేదా వాహనం కొనడం కానీ, లేదా స్థలం ఏదైనా భూములు పొలాలు కొనడం కానీ, ఇటువంటివి ఏవైనా సరే ముఖ్యమైన పనులు చేయకూడదు. ఇదే కాకుండా దూర ప్రాంతాలకు, సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసేటువంటి వాళ్ళంటే విదేశీయాన యోగం అనుకుందాం, విదేశాలకు ప్రయాణం చేస్తున్నారనుకోండి, జ్యేష్ఠ మాసంలో వెళ్లకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్ళారనుకోండి, అక్కడ కష్టాలు ఎక్కువగా అధికంగా కష్టాలు పడడం, అలాగే మళ్ళీ తిరిగి అక్కడ ఉండలేక రావడం, ఇటువంటివన్నీ కూడా జరిగిపోతుంటాయి. తద్వారా నష్టాలు, సమయం వృధా, అలాగే ఆర్థిక నష్టాలు, ఇట్లా అనేకమైనటువంటి ఇబ్బందుల పాలు కావడం. అందుకనేసి జ్యేష్ఠ మాసంలో ఈ సింహరాశి వాళ్ళు ముఖ్యమైన పనులు చేయకూడదు. తర్వాత వచ్చేసి వృశ్చిక రాశి వాళ్ళతో కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ పెట్టుకోకూడదు. వృశ్చిక రాశి వారితో, ఈ వృశ్చిక రాశి వాళ్ళతో జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే బిజినెస్ పార్ట్నర్ పరంగా కూడా కావచ్చు. అంటే వ్యాపార రీత్యా ఏం చేస్తారంటే, ఒకరే పెట్టుబడి పెట్టి చేయలేని పక్షాన 1, 2, 3 కలిసి కూడా వ్యాపారాలు చేస్తూ ఉంటారు. లేదు, వాళ్ళకు స్తోమత ఉన్నట్టంటే వాళ్ళే పెట్టుబడి పెట్టి చేస్తారు. వాళ్ళు పెట్టుబడి పెట్టి చేసుకుంటే పర్వాలేదు, కానీ
ఈ వృశ్చిక రాశి వాళ్ళతో పార్ట్నర్షిప్ కలుపుకొని చేయకూడదు. వాళ్ళు చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి పెద్ద వ్యాపారంగా కూడా వాళ్ళు అభివృద్ధి చెందగలరు. కానీ పార్ట్నర్గా ఎప్పుడైతే వాళ్ళు చేర్చుకుంటారో అప్పుడే పెద్ద నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా నష్టమే, తప్పదనమాట. అందుకనేసి సింహరాశి వాళ్ళకి ఘాతు రాశి వృశ్చిక రాశి, అలాగే ఘాతు మాసం కూడా జ్యేష్ఠ మాసము, ఇవన్నీ కూడా చేయకూడదు. తర్వాత తిథులు లేకొచ్చేటప్పటికి సింహరాశి వారికి తదియ, అష్టమి, త్రయోదశి, ఈ 3 తిథులందు కూడా ముఖ్యమైన పనులు చేయకూడదు. చిన్న చిన్న విషయాలన్నీ పట్టించుకోవద్దు. ముఖ్యమైన విషయాలంటే మనం ఏదన్నా వివాహం చేసుకునే తిథి అంటే ఆ రోజు వివాహం చేసుకుంటుంటారు, అప్పుడు తదియ, అలాగే అష్టమి లేదంటే త్రయోదశి, ఈ తిథుల్లో వివాహం చేసుకోకూడదు. లేదు ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు, ఈ యొక్క గృహప్రవేశం అనేది ఆ తిథుల్లో చేయడం వల్ల ఇంట్లో కొద్ది రోజులు బాగుంటుంది, కొద్ది రోజులు బాగుండదు, అంటే ఒడిదుడుకులు ఉంటాయి. అలాగే మనము వీలైనంత వరకు మనకు కలిసి వచ్చేటువంటి తిథి, అలాగే కలిసి వచ్చే వారము, అలాగే ముహూర్త బలము, మనకు సరిపోయేటువంటి ముహూర్త బలము, ఇవన్నీ కూడా చూసుకొని చేరినట్టు అయితే ఆ ఇంట్లో వాళ్ళు సింహంలాగా జీవిస్తారు. రాశి వారికి వారాలలో ఘాతువారం, శనివారం రోజు ఘాతువారం. ఇక్కడ శనివారం ఘాతువారం కాబట్టి ముఖ్యమైన పనులు అనేది సింహరాశి వాళ్ళు శనివారం చేయకూడదు. మరినో వ్యాపారాలు కానీ లేదంటే ఏదైనా వాహనాలు కొనడం కానీ ఇలా చేసినారనుకోండి శనివారం రోజు, వాళ్ళు దానివల్ల అధిక మూల్యం చెల్లించాల్సింది ఉంటుంది. ఇంకా మాట్లాడితే ప్రమాదాలు, ప్రాణ నష్టాలు కూడా జరిగే అంతటి నష్టం ఉందన్నమాట. సింహరాశి వాళ్ళకి వాహనం, ఏ వాహనమైనా సరే శనివారం రోజు కొనకూడదు. నూతనంగా వ్యాపారం ప్రారంభం చేయడం కూడా సింహరాశి వారు శనివారం రోజు చేయకూడదు. తదుపరి నక్షత్రాలలో వచ్చేటప్పటికి ఈ యొక్క 27 నక్షత్రాలలో సింహరాశి వారికి మూలా నక్షత్రం, ఘాతు నక్షత్రం, ఈ నక్షత్రం గల వాళ్ళతో కూడా ఎటువంటి పార్ట్నర్షిప్ కూడా చేయకూడదు. ప్రతి ఒక్కరికి మనము చేస్తుంటాం ఏదో ఒక వ్యాపారాలు, కానీ అందరూ కాదు, మనం ఇట్లా పార్ట్నర్షిప్ చేసేటప్పుడు కంపల్సరిగా మన కలిసి చేస్తున్నాం కాబట్టి ఇద్దరు బాగుండాలి. అంటే అతని యొక్క భవిష్యత్తు ఏమిటి, అందులో అతను అదృష్టవంతుడవుతే తనతో మనం కలిసి చేసామనుకోండి, మనము బాగుపడతాం, అతను కూడా బాగుపడతాడు. లేదు అతను దురదృష్టవంతుడు అనుకుందాం, మనము బాగున్నాం, అదృష్టవంతులం, మనం అతనితో కలిసి చేయడం వల్ల మనమే నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకనేసి ఈ మూల నక్షత్ర జాతకులతో ఈ సింహరాశి వాళ్ళు ఎటువంటి పార్ట్నర్షిప్ పెట్టుకోవద్దు. తర్వాత లగ్నం వచ్చేటప్పటికి సింహరాశి వాళ్ళు మకర లగ్నం, ఈ యొక్క ముహూర్తం అనేది బ్యాడ్ టైం అంటే ఒక నెగటివ్. ఆ సమయంలో మనం ఏం చేసినా కూడా జీవితాంతం మనము అధికమైనటువంటి అష్టకష్టాలు అంటారు. అష్టకష్టాలు అంటే ఆ సమయంలో ఏ పని చేసినా కూడా, వివాహం చేసుకున్నా లేదు మనం ఇల్లు ప్రారంభం చేసినా అది మధ్యలోనే ఆగిపోతుంది. అలాగే వివాహం చేసుకోవడం కాదు, మనం పెళ్లి చూపులు చూసి ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ పెళ్లి దాకా జరగదు, మధ్యలోనే క్యాన్సిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే వివాహం కాకుండానే నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ముహూర్త బలం అనేది బాగలేదు కాబట్టి, అశుభ సమయం కాబట్టి ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు వీలైనంత వరకు మకర లగ్నంలో ముఖ్యమైన పనులు చేయకూడదు. అంటే మనకు 12 శుభ సమయాలు, 12 లగ్నాలు ఉంటే ఆ 12 లగ్నాలలో సింహరాశి వారికి మకర లగ్నం అన్నది మాత్రమే బ్యాడ్ టైం కాబట్టి ఆ గంటని మనము వదిలేసేయాలి. మిగతా ఏ సమయంలో చేసినా కూడా కలిసి వస్తుంది, నష్టమేమీ ఉండదు. తర్వాత మీరన్నట్టుగా సింహరాశి వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మకా నక్షత్రం కలవాళ్ళు, మకా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు వీలైనంత వరకు శివుణ్ణి ఆరాధించడం వల్ల వీళ్ళకు విశేషంగా 10,000 గండాలైనా సరే వైదొలిగిపోతాయి. ఈ మకా నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అధికంగా అష్టకష్టాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకంటే నక్షత్రాధిపతి కేతుగ్రహం కాబట్టి వీళ్ళకి ప్రతిదీ కష్టే ఫలి.
వీళ్ళు భగవంతుడి పైన ప్రేమ, భక్తి, అలాగే భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి నమ్ముకొని ఏ పని చేస్తున్నా వీళ్ళకి ఏ ఆటంకాలు రాకుండా చక్కగా ప్రతి రంగంలో ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతూ వెళుతుంటారు. ఎప్పుడైతే వీళ్ళు దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారో, దేవుణ్ణి మర్చిపోతారో, జీవితం అనేది రివర్స్ అయిపోతుంది ఈ మఖా నక్షత్ర వాళ్ళకి. అంటే వాళ్ళ జీవితం అంతా కూడా అధికమైనటువంటి నష్టాలు, అధికమైనటువంటి అష్ట కష్టాలను ఎదుర్కోవడం, ఇదే కాకుండా ఆరోగ్య సమస్యలు, సంసార జీవితంలో అనేక నష్టాలు, ఇవి అధికమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మఖా నక్షత్ర జాతకులు వీలైనంత వరకు భగవంతుణ్ణి మర్చిపోకుండా వాళ్లకు ఇష్టదేవతాభ్యో నమః, ఇష్టదేవతాభ్యో నమః అంటే ఇక్కడ మనం శివుని గురించి చెప్పాము, అలాని కాదు, ఎవరికి ఇష్టమైన దేవుడినైనా సరే వాళ్ళు నమ్ముకొని, అది కూడా దేవుడై ఉండాలి శాసనం. అలాగే భగవంతుని నమ్ముకొని ఏ పని చేసినా వీళ్ళు ప్రతి రంగంలో కూడా సక్సెస్ అవుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతారు మఖా నక్షత్ర జాతకులు. అలాగే పుబ్బా నక్షత్ర జాతకులు వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వాళ్ళు వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని కానీ ఆరాధించడం కానీ, లేదా అమ్మవారిని అనగా దుర్గా అమ్మవారిని వీళ్ళు ఆరాధించడం, పూజించడం వల్ల చక్కగా వీళ్ళు అభివృద్ధి చెందుతారు. మొత్తం మీద ఓవరాల్గా ఈ సింహరాశి వాళ్ళు అమ్మవారిని కానీ, లేదా శివుణ్ణి కానీ, లేదా సుబ్రహ్మణ్య స్వామిని కానీ, ఈ ముగ్గురులో ఏ ఒక్కరినైనా సరే వీళ్ళు పూజిస్తూ ఆరాధిస్తూ ప్రతి పని చేసే ముందు వీళ్ళని తలుచుకొని చేసినట్టయితే ప్రతి విషయాల్లో కూడా వీళ్ళ జీవితం అనేది 3 పువ్వులు 6 కాయల్లా శుభప్రదంగా సాగుతూ వస్తుంటుంది. ఓకే గురుగారు, సింహరాశి గురించి చాలా చక్కగా చెప్పారు. అండ్ కన్యా రాశికి సంబంధించి ఘాతు ముహూర్తం, సమయం, తిథి, నక్షత్రం గురించి తెలియజేస్తారా? తప్పకుండా. కన్యా రాశి వాళ్ళు, ఈ కన్యా రాశి వాళ్ళు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రం 2వ పాదము, 3వ పాదము, 4వ పాదంలో జన్మించిన వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. అలాగే హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, హస్త 4 పాదాలు కూడా కన్యా రాశి. అలాగే చిత్తా నక్షత్రం 1వ పాదము, 2వ పాదము కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళతో వీళ్ళు ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అనేది కూడా నెగటివ్ రాశి. అంటే మనకు 12 రాశులు ఉంటాయి. మనం 12 రాశులు వాటిల్లో 11 రాశులు శుభరాశులు అని చెప్పడం కన్నా ఒక రాశి ఆపోజిట్ రాశి కాబట్టి అది చెప్తే మిగతా రాశులన్నీ వీళ్ళకు శుభరాశులని అర్థమవుతుంది. అలాగే కన్యా రాశి వారికి వృశ్చిక రాశి ఆపోజిట్ రాశి అంటే ఘాతు రాశి. సింహరాశి వాళ్ళకి కానీ, అలాగే ఇటు కన్యా రాశి వాళ్ళకి కానీ వృశ్చిక రాశి వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోకూడదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళను కూడా వివాహం చేసుకోకూడదు. అలాగే కొంతమంది ఎందుకు చేసుకోకూడదు అని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అయితే ఆ వృశ్చిక రాశి వాళ్ళది ఎక్కువగా డామినేషన్ అన్న ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్ళపైన. అయితే అది కూడా ఎంతవరకు వెళ్తుందంటే చెప్పలేనంత తారాస్థాయికి వెళ్ళిపోతుందన్నమాట డామినేషన్. దానివల్లనే అనేక ఆధిపత్య పోర్లు అంటారు. అంటే ఒకరు ఇంట్లో వాళ్ళే ఒకరిపైన ఒకరు డామినేషన్. ఎందుకంటే వాళ్ళతో మనం సంబంధాలు పెట్టుకున్నాం కాబట్టి, అంటే వివాహం చేసుకున్నాం, లేదంటే బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్గా చేశాం కాబట్టి వాళ్ళ వల్ల అధికమైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక రుగ్మతలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. అధికమైనటువంటి నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పెట్టుకోకూడదు. అలాగే వీళ్లకు ఘాతు మాసము, భాద్రపద మాసం అనేది సెప్టెంబర్ నెల, అది వినాయక చవితి మాసం అన్నమాట. ఈ మాసంలో ఈ కన్యా రాశి వాళ్ళు ముఖ్యమైన అటువంటి పనులు చేయకూడదు. అయితే భాద్రపద మాసంలో వీలైనంత వరకు శుభకార్యాలు ఉండవు. శుభకార్యాలంటే మనము భూమి పూజ చేయడం, అంటే శంకుస్థాపన, లేదంటే గృహప్రవేశం చేయడం, లేదా వివాహం చేసుకోవడం కానీ ఈ 3 కార్యక్రమాలు ఉండవు. వ్యాపారాలంటే ప్రారంభం చేసుకోవచ్చు. అలాగే చిన్న చిన్న కార్యక్రమాలంటే అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము, ఇటువంటి కార్యాలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. ముఖ్యమైన పనులంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు
భూమి పూజ చేయడం లేదా గృహప్రవేశం చేయడం లేదంటే వివాహం అనేటివి ఉండవు కాబట్టి పర్వాలేదు, వీళ్ళు అదృష్టవంతులే. కానీ మిగతా కార్యక్రమాలు అనేది కూడా ఈ కన్యా రాశి వాళ్ళు భాద్రపద మాసంలో చేయకూడదు. మిగతా రాశుల వాళ్ళు చేసుకోవచ్చు చిన్న చిన్న కార్యక్రమాలన్నీ కూడా. ఇక్కడ కన్యా రాశి వాళ్ళకి ఏ చిన్న కార్యక్రమం అయినా సరే ఈ భాద్రపద మాసంలో చేయకపోవడం చాలా మంచిది. పూజా కార్యక్రమాలు అంటే పర్సనల్ పూజా కార్యక్రమాలు చేసుకోవచ్చు. తర్వాత ఈ కన్యా రాశి వారికి తిథుల విషయానికి వచ్చేటప్పటికి పంచమి, దశమి, పౌర్ణమి ఈ 3 తిథులు కూడాను కన్యా రాశి వారికి ఘాతు తిథులు. ఈ ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా ఈ తిథులలో చేయకపోవడం చాలా మంచిది. మిగతా తిథులన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి కలిసి వచ్చేటువంటి తిథులే కాబట్టి మిగతా తిథుల్లో చేసుకోవచ్చు చక్కగా. తర్వాత తదుపరి ఈ యొక్క కన్యా రాశి వారికి ఘాతు వారము శనివారము. ఘాతు వారం శనివారం కాబట్టి ముఖ్యమైన పనులు శనివారం రోజు ఈ కన్యా రాశి వారు చేయకూడదు. అంటే వ్యాపారాలు కానీ, దూర తీరాలకు ప్రయాణం చేయడం కానీ, లేదా మనము భగవంతుడిని దర్శించడానికి కూడా వెళ్ళకపోవడం మంచిది. అంటే ప్రయాణం, దూర ప్రయాణాలు అంటే పుణ్యక్షేత్ర, చాలామంది పుణ్యక్షేత్ర దర్శనానికి వెళ్ళి కూడా ప్రమాదాలు అవుతూ ఉంటారు. చాలామంది అనుకుంటుంటారు ఏమని, దేవుడి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందనో, లేదంటే పోయి తిరిగి వస్తూ ఉంటే కూడా జరిగిందని చెప్పేసి చాలామంది ఎందుకు దేవుడు ఉన్నాడా లేడా, దేవుని దర్శనం చేసుకోవడానికి కూడా పోయి వస్తుంటే ఇలా జరిగిందంటే ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అందరికి కూడా అనుమానాలు, ఆలోచనలు కూడా మొదలవుతుంటాయి చాలామందికి. మనం చాలామంది చూస్తుంటాం, ఎక్కడికో ఒక చోటికి పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తూ కూడా ప్రమాద పాలవుతూ ఉంటారు. ఇవి ఎందుకు జరుగుతున్నాయి అనేది అందరికీ సందేహం, అనుమానం. ఇది ఇలా శనివారం రోజు ఘాతు వారంలో వాళ్ళు ప్రయాణం చేయడం వల్ల వాళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటే ప్రమాదాలు జరగడం ఏమిటి? మరి దేవుణ్ణి దర్శించుకొని మనము అభివృద్ధి చెందాలి, బాగుపడాలి, బ్రతకాలి అని కదా మనము పుణ్యక్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నాము. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి అప్పుడు చాలామందిలో సందేహం ఉంటుంది. ఏమని, దేవుడు ఉన్నాడా లేడా అనే ఒక సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అయితే ఇక్కడ దేవుడు అయితే ఉన్నాడు, మనం వెళ్ళిన సమయం బాగలేదు, మనం వెళ్ళిన సమయం బ్యాడ్ టైం కాబట్టి ఆ టైం అనేది మనకు నష్టాలు కలగచేసింది. తర్వాత నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రం వాళ్ళతో ఎటువంటి పార్ట్నర్షిప్ పెట్టుకోవద్దు, ఇది మకర రాశి. అలాగే లగ్నం వచ్చేటప్పటికి మీన లగ్నంలో ఇది ఘాతు లగ్నం, అనగా అశుభ సమయం, బ్యాడ్ టైం. ఈ ముహూర్తంలో కూడా ముఖ్యమైన పనులు వీళ్ళు చేయకూడదు, కన్యా రాశి వాళ్ళు మాత్రమే. మిగతా రాశి వాళ్ళు చేసుకోవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.